అమెరికాలో వలసదారుల భవితవ్యంపై మరో పిడుగు లాంటి సర్క్యులర్ విడుదలైంది. వలసదారుల వెన్నులో వణుకు పుట్టించే తాజా మార్గదర్శకాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విడుదల చేసింది. కేవలం 6 గంటల ముందస్తు నోటీసులతో అమెరికా అధికారులు వలసదారులని వారి స్వదేశానికి కాకుండా ఏ ఇతర దేశానికైనా పంపించవచ్చన్నది తాజా ఐసీఈ మెమో ఉద్దేశం. అంతేకాదు, వారికి మానవ హక్కుల రక్షణ ఉంటుందనే హామీ లేకుండానే ఈ చర్యలు తీసుకునే అవకాశం తాజా మెమో ద్వారా కల్పించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఒక వలసదారుణ్ణి ఏ ఇతర దేశానికైనా 24 గంటల్లో పంపించొచ్చు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 6 గంటల ముందే నోటీసిచ్చి ఈ పని చేయవచ్చు. ఇప్పటికే ఒప్పందం ఉన్న దేశాలకైతే ఏ నోటీసు అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్న ప్రస్తుత భద్రతా నియమాలను ఐస్ పూర్తిగా మార్చేసింది. వలసదారులు ఎవరైనా వారి స్వదేశాల్లో ప్రమాదం ఎదురవుతుందనే భయంతో చేసిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందిన వేలాది మంది అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ తాజా మార్గదర్శకాలు వారిని ప్రభావితం చేయబోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది వేలాది వలసదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే మెమో అని న్యాయ నిపుణులు అంటున్నారు. వారు భద్రతా హామీ లేని దేశాల్లో అక్కడ ఏ సంబంధమూ లేకుండా భాష తెలియకుండా పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు. వలసదారుల భవిష్యత్తు ఏమిటో తెలియని ఈ సమయంలో తాజా మార్గదర్శకాలు వారిలో మరిన్ని భయాందోళనలు కలిగిస్తున్నాయి. న్యాయస్థానాలు వలసదారులకు ఇచ్చిన మినహాయింపులు సైతం పట్టించుకోనవసరం లేదని ఐస్ అంటోంది. వలసదారులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్నాయి.